హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేసి ఈ వీడియో చూడండి. ఇది ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నా. ఓకేనా అండి? ఇంకొక చిన్న క్లారిటీ, రీసెంట్గా మనకి గ్రూప్ డి రిజల్ట్స్ వచ్చాయి కదా ఎస్టర్డే, దానికి సంబంధించిన వీడియో ఇది. నన్ను అడిగిన కామెంట్స్కి రిప్లై ఇవ్వబోతున్నా. ఇంకొక పాయింట్ ఏమంటే, పీఈటీ ఎప్పుడు ఉండబోతుంది అది కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నా. ఇంకొక చిన్నది, ఎవరైతే డిస్క్వాలిఫై అయ్యారో సిబిటి క్వాలిఫై కాని వాళ్ళు కూడా ఈ వీడియో చివరి వరకు చూడండి. మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు ఒక చిన్న క్లారిటీ వస్తుంది. మీరు ఏ తప్పులు చేశారు ఎగ్జామినేషన్స్లో, కాంపిటీషన్ ఏ విధంగా ఉంది, ఏమి అనేది నీట్గా డిస్కస్ చేద్దాం. ఇంకొకటి అసలైన పాయింట్స్ ఏమంటే, పీఈటీ వెళ్ళబోతున్న స్టూడెంట్స్ ఇంకా నీకు జాబ్ వస్తుందా? సిబిటి కంప్లీట్ అయిపోయినంత మాత్రం నీకు జాబ్ వచ్చేసినట్ట? దీనిపైన పాయింట్స్ కూడా మాట్లాడదాం. ఫస్ట్ ఒకసారి రివైజ్ చేద్దాం. అంతకంటే ముందు లైక్ చేయండి, మన నలుగురు లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మనకి నెక్స్ట్ కంటెంట్ ఇస్తున్నాను నేను ఖచ్చితంగా. మీకు యూజ్ అయ్యే కంటెంటే ఉంటుంది. ఓకే, ఆర్ఆర్బి గ్రూప్ డి కామెంట్స్ రిప్లై నాకు దాదాపు ఒక 25 to 30 కామెంట్స్ ఏమో వచ్చాయి ఈ మార్నింగ్ పెట్టిన వీడియోస్కి, వాటికి రిప్లై ఇవ్వబోతున్నా. ఆర్ఆర్బి గ్రూప్ డి గేట్ మార్క్స్, దీని గురించే అసలైన టాపిక్ ఇది. నెక్స్ట్, ఆర్ఆర్బి గ్రూప్ డి అప్కమింగ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండబోతుంది, ఎన్ని రోజులు ఉందో కూడా చెప్తాను చూడండి, షాకింగ్. నెక్స్ట్, ఫెయిల్యూర్ స్టూడెంట్స్ ఖచ్చితంగా చూడాల్సింది. దీనిపైన గురించి ఒకసారి మాట్లాడదాం. ఫస్ట్, గ్రూప్ డి సిబిటి క్వాలిఫై అయిన స్టూడెంట్స్ అందరికీ ఆల్ ద బెస్ట్ అండి, కంగ్రాచులేషన్స్. ఇంకా అయిపోయిందంటే ఇంకా అయిపోలేదు, వినండి. దానికి సంబంధించిన పాయింట్సే మాట్లాడబోతున్నా, ఒకసారి చూడండి. యాక్చువల్గా 1 minute, అన్ని కామెంట్స్లో అడిగిన క్వశ్చన్స్ దాదాపు మన జోన్స్ చుట్టుపక్కల ఉండే జోన్స్ ఏముందంటే, సికింద్రాబాద్, నెక్స్ట్ బెంగళూరు, ఇటు సైడ్ ముంబై, నెక్స్ట్ చెన్నై. ఈ జోన్స్ ఉన్నాయి మన చుట్టుపక్కల ఉండే జోన్స్. దీనికి సంబంధించి ఫస్ట్ సికింద్రాబాద్ గురించి మాట్లాడదాం. సికింద్రాబాద్ కట్ ఆఫ్ వచ్చి 77 యూఆర్ క్యారెట్. నెక్స్ట్ ఓబీసీ, ఓబీసీ వచ్చి వెయిట్ ఫర్ 1 minute, ఇక్కడ రాస్తున్నాను చూడండి, 76.94 ఎస్సీ అండ్ ఎస్టీ ఈడబ్ల్యూఎస్. ఈడబ్ల్యూఎస్ మనకి 69.43, ఎస్సీ 68.93, నెక్స్ట్ ఎస్టీ 65.80. ఇది రఫ్గా రాసా, ఈరోజు కట్ ఆఫ్ తీసింది పాయింట్స్ అన్నీ ఇక్కడ రాశాను. మీకు ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. నన్ని కామెంట్స్లో అడుగుతున్న క్వశ్చన్స్ ఏమో కూడా చూస్తున్నాను చూడండి. మీ అందరికి రిప్లై ఇవ్వబోతున్నా, చూసుకోండి ఒక్కసారి. ఫిఫ్టీ కామెంట్స్ వచ్చాయి, 30 కూడా కాదు. ఫస్ట్ అడిగిన కామెంట్స్కి రిప్లై అయిపోతున్నాను చూడండి. హాయ్ బ్రో, ఎవరు? నవీన్ గారు, నాకు 77.96 వచ్చాయి ఆఫ్టర్ నార్మలైజేషన్. యూఆర్ సికింద్రాబాద్ జస్ట్ 0.96 మార్జిన్లో ఉంది, అంటే 77.96. అదే ఇక్కడ వచ్చిన యూఆర్ కట్ ఆఫ్ చూసుకుంటే ఇతనికి 77.96 మార్క్స్ వచ్చాయి. నేను క్వాలిఫై వచ్చా, పీటీకి వెళ్ళొచ్చా లేదా ఆశలు వదులుకోవడమేనా అన్నట్టు మాట్లాడాడు. ఓకే నవీన్ గారు, వెయిట్ చేయండి. నెక్స్ట్, హాయ్ బ్రో, నాది ఎస్టీ కేటగిరీ 71.26, కట్ ఆఫ్ 65.8. రైట్,
65.8. ఈ అబ్బాయి శ్రీకాంత్, మేధా శ్రీకాంత్, తను వచ్చిన మార్క్స్ 71.26. ఇక్కడే మీకు డిఫరెన్స్ చూపిస్తున్నాను చూడండి. నెక్స్ట్ ఓబీసీ కట్ ఆఫ్ 76.94 అండ్ నాకు వచ్చిన మార్క్స్ 77.76. ఈ కామెంట్స్లోనే ఉన్నాయి 77.76. ఈ అబ్బాయి ఎవరంటే కళ్యాణ్ బాబు. నెక్స్ట్ ఇక్కడ ఇంకా మనకి 3 కట్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్ చూద్దాం. 75 పాయింట్ రాయాలి, 0.0 ఇంక్రీజ్డ్. 72.43 ఈడబ్ల్యూఎస్ 72.43 అన్నీ సికింద్రాబాద్ కట్ ఆఫ్లో వచ్చాయి మనకి. నెక్స్ట్ ఓబీసీ వచ్చి 73.27, సికింద్రాబాద్ నాట్ క్వాలిఫైడ్. ఓకే, ఎవరైతే విక్రమ్ కుమార్, వెయిట్ ఫర్ మీకు కూడా వస్తుంది. ఈవినింగ్ వీడియో వస్తుంది అన్నావు కదా బ్రో సాయి జయసింహ గారు, ఒక్క నిమిషం మీకోసమే చేస్తున్నాను ఈ వీడియో. నెక్స్ట్ నాకు 76.35, కట్ ఆఫ్ 76.6, నార్మలైజేషన్ 0.9 మార్క్స్ ఇంక్రీజ్ అయింది అంతే. ఇది కూడా మాట్లాడదాం నార్మలైజేషన్ గురించి. థ్యాంక్ యూ కెమెరామ్యాన్, క్లిక్ హై బటన్ చేస్తారు ఇతను. 81.4 ఛాన్స్ ఉందా బ్రో? ఓబీసీ 81.4 ఛాన్స్ ఉందా బ్రో? రైట్. 84.33 ఛాన్స్ ఉందా బ్రో? సో వీళ్ళందరూ కామెంట్స్, మీరు పెట్టిన కామెంట్స్ పీఈటీ గురించి ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. నేను ఒక 1 minute మీతో మాట్లాడతాను. మిమ్మల్ని మీరు ఎందుకు డిసైడ్ చేస్తున్నారు? మీరు ఫస్ట్ క్వశ్చన్ 77.96 నేను ఆశలు వదులుకోవడమేనా, నేను వెళ్ళొచ్చా లేదనే పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు మాట్లాడుతున్నారు కదా. ఈయన నవీన్ గారు, నేను ఎలా చెప్తానంటే ఇక్కడ ఉండే అందరికీ ఒకే రిప్లై ఇస్తానండి. క్వాలిఫై కాని వాళ్ళు ఉన్నారు ఇక్కడ, మీరు క్వాలిఫై అయ్యారు. ఒక గోల్డెన్ ఛాన్స్ అనుకొని మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. డెస్టినీ ఎలా మారుతుందో ఎవ్వరు డిసైడ్ చేయలేరు. నేను ఏ విధంగా చెప్తున్నానంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకేదో వ్యూస్ వస్తాయో లేదో కాదు, కానీ నేను నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రతి వీడియోస్ చూసుకుంటే నాది ఇలాంటి మాటలే ఉంటాయి మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్వాలిఫై అవుతారా, పీఈటీ నాకు జాబ్ వస్తుందా రాదు కాదు, మీకు ఒక ఆపర్చునిటీ అనుకొని సింపుల్గా ఒక ఛాన్స్ అనుకొని ఫస్ట్ రన్నింగ్ ప్రాక్టీస్ చేసి పీఈటీ వెళ్ళండి. నేను అందరికీ చెప్తాను, అది 50-50నా 95% కాదు. ముందు ఒక ఛాన్స్ తీసుకున్నా, అక్కడ మీకు ఒక ఛాన్స్ వచ్చింది, మీరు వెళ్ళండి. కంప్లీట్ అయిపోయినట్టుంది, మీకు ఆన్సర్ దొరికినట్టుంది. ఇక నేను ఎలా మాట్లాడతానంటే 0.1% ఉన్నా మీరు ఛాన్స్ వదలద్దండి. మీరు ఫస్ట్ వెళ్ళండి, ఫస్ట్ రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా అండి? ఇది నేను ఇచ్చే ఆన్సర్. వస్తుందా రాదా అనేది పక్కన పడేది. ఇదేదో వ్యూస్ వస్తుందో లేదా కాదు, నేను సింపుల్గా మాట్లాడుతున్నాను. నెక్స్ట్ వీళ్ళు కూడా అడిగారు నాకు, నేను ఇంతకుముందు చూసిన ప్రకారంగా అయితే నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా ఆల్మోస్ట్ ఆల్ మార్జిన్ ఎంత ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ 77.96, ఇక్కడ వచ్చింది 77. ఇంతకుముందు మార్జిన్ ఎలా ఉందంటే 5 to 10 మార్క్స్ ఎక్కడైతే ఈ మిడిల్లో ఉండే వాళ్ళంతా జాబ్ వచ్చిందండి. అంటే మీకు వస్తుందా రాదా అనేది నేను చెప్పట్లేదు, కానీ నేను ఏ విధంగా అజంప్షన్ చేస్తానో కూడా చెప్తాను చూడు. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒక్కడు ఇక్కడ 77 కదా, 80 మార్క్స్ వచ్చాయి. నెక్స్ట్ 77 జస్ట్ మార్జిన్ మార్క్స్. నెక్స్ట్ ఇక్కడ 85 వచ్చాయి. నెక్స్ట్ 90 వచ్చాయి. ఇక్కడ నేను ఒక చిన్న క్లారిటీ ఇచ్చేది ఏమైనా ఉందంటే, ఇక్కడ వీడు డిస్క్వాలిఫై అవుతాడు, నెక్స్ట్ వీడు పోయింటాడు, వీళ్ళిద్దరిలో ఛాన్స్ ఉంటుంది కదా. మనం జరిగే ప్రిడిక్షన్ ఇది. వీళ్ళిద్దరిలో ఛాన్స్ మార్క్స్ ఎవరికున్నాయి, వీడికి ఛాన్స్ ఉంటుంది. వీడు క్వాలిఫై అంటే నీకే కదా వచ్చేది. ఇలాంటి చాలామంది ఉంటాయి. అందుకే అది ఏమవుతుందో ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. నంబర్ ఆఫ్ టైమ్స్ నేను చెప్పే సజెషన్ ఏమైనా ఉందంటే, మీరందరూ పీఈటీ క్వాలిఫై అంటే సిబిటీ 1 క్వాలిఫై అయితే, సిబిటీ క్వాలిఫై అయితే పీఈటీకి ప్రాక్టీస్ చేయండి, తర్వాత ఆలోచించండి రిజల్ట్స్. ఇప్పుడే వద్దు.
ముందు ముందు ఆలోచించడం వలన ఏమవుతుందంటే, ముందు ముందు ఎప్పుడు ఆలోచించాలంటే ప్రిపరేషన్ లెవెల్‌లో ఉన్నప్పుడు ముందు ఆలోచించాల. ఇది కాదు ఫైనల్ రిజల్ట్స్ కాదు. ముందే ఆలోచించి నువ్వేం చేయలేదు అంటే రైట్. ఇంగ నేను ఎలా చెప్తానంటే, నీకు ఇంట్రెస్ట్ లేదా వేరే జాబ్ చూడండి అంతే. ఫైనల్ వరకు మీకు వస్తుందా రాదా వదిలేసేయండి. ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇది అందరూ చూస్తున్నారు కదా, లైక్ చేయండి చెప్తున్నా. గ్రూప్ డి ఎగ్జామినేషన్ సిబిటి సింపుల్గా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆగస్ట్లో అంటున్నారు. ఇక్కడ పోయినా కానీ ఇక్కడ మళ్ళీ ఛాన్స్ ఉంది కదా, నువ్వు రన్నింగ్ ప్రాక్టీస్ చేసే ఛాన్స్ ఉంటుంది కదా, నీకు ముందే ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా. నెక్స్ట్ ఏం చేయాలో మీకు క్లియర్ కట్గా వస్తుంది వీళ్ళు మార్జిన్లో ఉండే వాళ్ళకి. అది వస్తారాదా నేను చెప్పను, కానీ ఛాన్సెస్ ఎందుకు వదులుకోవడం, ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూలో. మీకు ఆన్సర్ దొరికేసినట్లుంది అందరు. నేను నంబర్ ఆఫ్ టైమ్స్ చూసాను కాబట్టి 5 to 10 మార్క్స్ ఎవరైతే ఇంక్రీజ్ ఉందో వాళ్ళకంతా జాబ్ వచ్చింది ఎక్స్ట్రా. ఈసారి అయితే నార్మలైజేషన్ ఘోరం జరిగింది సిచ్యువేషన్. ఒక్కొక్కరికి కొన్ని షిఫ్ట్లు అయితే 0.9 ఇంకా తగ్గిపోయినాయి. ఇవి కామెంట్స్ కూడా వచ్చాయి, ఎవడో అబ్బాయి పెట్టారు అబ్బాయి. ఇలా కూడా జరగచ్చు మన సిచ్యువేషన్ బట్టి. చూడండి, తరుణ్ కుమార్ 81.4 ఛాన్స్ ఉందా? ఉంది బ్రదర్. భయ్యా నువ్వు చెప్పినట్లే 70 అన్నావు, అలాగే ఉంది కట్ ఆఫ్, అలానే ఉంటుంది. శ్రీనివాస రావు గారు, నేను చెప్తే ఘాటు నిజాలు ఎవడికి నచ్చవు. ఫేక్ కట్ ఆఫ్లు చెప్పుకుంటా ఇలాంటి వాళ్ళకైతే మంచిగా నచ్చుతుంది. అందుకే నాకు కోపం కూడా వస్తుంది ఈ మధ్యకాలంలో. కంటెంట్ ఉండే వీడియోస్ ఏది క్వాంటిటేటివ్ అప్రూవ్ చేస్తే పట్టమని 40 మంది కూడా చూడలే. ఇది చూస్తే నిజం చెప్తున్నా, సుమారుగా అయితే ఒక 1200 మెంబర్స్ చూసినారు మార్నింగ్ నుంచి. ఇంకా ఎక్కువ వెళ్ళేది కానీ వెళ్ళలేదు. ఇంకా ఈ కంటెంట్ ఉండే వీడియోస్ ఎవడికి నచ్చట్లేదు అనమాట. నాకు అదే కోపం వస్తుంది, నా మీద నాకే కోపం వస్తుంది. ఎందుకురా వీళ్ళకి ఇలాంటివి అలవాటు చేశానండి, ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను కదా. సో నేను చాలాసార్లు చెప్పాను, కట్ ఆఫ్లు కూడా ఆల్మోస్ట్ అలానే ఉన్నాయి కూడా. నేనేదో నా డబ్బా కొట్టడం కాదు, కానీ రియాలిటీ చెప్తాను. నేను ఏదైనా క్లిక్ ఐ బటన్. కెమెరామెన్ థ్యాంక్ యూ నంబర్ ఆఫ్ టైమ్స్. పీడబ్ల్యూఓ సికింద్రాబాద్ జోన్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. తెలియదు బ్రదర్, పీడబ్ల్యూ తెలిస్తే ఖచ్చితంగా చెప్తాను మీకు. నేను నాకు 76.35 వచ్చింది, 76.6 చెన్నై జోన్ నార్మల్ ఇంక్రీజ్ అయింది అంతే. అంతే అయింది, అదే మరి అయింది. ఇది 68.45 ఓబీసీ సికింద్రాబాద్. నెక్స్ట్ టైం ట్రై చేయండి మీరు. వీరేష్ గారు మీరు రామాక్ 73.33 ఆఫ్టర్ నార్మలైజేషన్ 77.2 ఎస్సీ కేటగిరీ. పక్కా ఛాన్స్ ఉంటుంది మీకు. కట్ ఆఫ్ పెట్టింది ఎంత మనకి ఎస్సీకి, పక్క ఛాన్స్. మీరు రన్నింగ్ వెళ్ళండి, బెర్లిన్ గో రన్నింగ్. సాయి జైన్ ఈవినింగ్ వీడియో వస్తుంది అన్నావు కదా, మీకోసమే చేస్తున్నాం బ్రదర్ ఈ వీడియో. ఓబీసీ 72.27 సెకండ్ బై నాట్ క్వాలిఫైడ్. పక్క దగ్గర ఉండే వాళ్ళంతా నెక్స్ట్ ఛాన్స్ తీసుకోండి. ఓకే, 1 క్వశ్చన్ ఇగ్నోర్ అయింది, నాకైతే ఈజీ మోడరేట్ వచ్చింది, హార్డ్ ఏం లేదు పేపర్. ఓకే బ్రదర్. సిసిఏ గురించి చెప్పన్నా, సిసిఏ గురించి ఆల్రెడీ వీడియోస్ చేసి ఉంచాను. ఎవరు సాయి చరణ్ గారు వెళ్ళి చూసుకోండి హ్యాపీగా. అది కూడా రియాలిటీ కట్ ఆఫే చెప్పాను అక్కడ కూడా. నంబర్ ఆఫ్ టైమ్స్ మన యూట్యూబ్ ఛానల్లోనే మ్రోగించా, మీకు ఎక్కువ రోజులు టైం ఉండదు అని. పీఈటీ క్వాలిఫై అయిన వాళ్ళు, ఇప్పుడు సిబిటీ క్వాలిఫై అయిన వాళ్ళు చూడండి ఎన్ని రోజులు ఇస్తాడో చూడండి. మోస్ట్లీ జూలై 2nd వీక్ కానీ 3rd వీక్ కానీ జరిగే ఛాన్స్ ఉంది పీఈటీ. ఆల్రెడీ చెన్నై బోర్డులో మనకి ఏం చేశాడంటే రఫ్గా ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేసి అక్కడ స్టేటస్లో పెట్టినట్లు పెట్టాడు, అక్కడ బోర్డు అఫీషియల్ పేజ్లో. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు మీరు హ్యాపీగా. నేను నంబర్ ఆఫ్ టైమ్స్ నా వీడియోస్ ఎవరైతే ఫాలో అంటే వాళ్ళు ఫుల్గా తెలుస్తుంది. ఎక్కువ టైం ఇవ్వడు. ఇప్పుడు మీ దెబ్బ కొట్టినట్లే క్వాలిఫై అయినా ఎవరైతే రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ మార్క్స్ ఉన్నా చాలా కష్టం ఇప్పుడు ఉండే టైంలో. ఎన్ని డేస్ ఉన్నాయి, సింపుల్గా తిప్పి కొడితే 28 డేస్ కూడా లేవు. 20 డేస్ ఏమన్నా ఇవ్వచ్చేమో, లేదా 17 డేస్ అటు ఇటు అంతే. కానీ మీకు మీరు గమనించుకోండి. ఓకే, .43 ఓబీసీ బ్రో, 72.43 ఓబీసీ సికింద్రాబాద్. కట్ ఆఫ్ పెట్టిన 76 కదా ఇక్కడ. ఓకే సరే, ఈడబ్ల్యూఎస్ కదా, ఛాన్స్ ఉంటుంది బాబు. మీరు ప్రాక్టీస్ చేయండి ఫస్ట్. ఎవరైనా మణికంఠ రెడ్డి 1:2 కాదండి 1:3 పిలిచారు. 3 మెంబర్స్లో ఒకరు. నెక్స్ట్ వన్ పవన్ అఫీషియల్ 75.3 రా మార్క్స్ ఆఫ్టర్ నార్మలైజేషన్ 0.0 నాట్ ఇంక్రీజ్. ఇదే జరిగింది ప్రతి ఒక్కరికి అయితే నార్మలైజేషన్ వల్ల నియర్ 0.5 0.1 వీళ్ళన్నీ కన్సిడర్ చేస్తారండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవన్నీ కన్సిడర్ చేస్తారు కాబట్టి అక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉండకూడదు అన్నమాట. ఓకే, ఇప్పుడు
కామెంట్స్ రిప్లై కూడా అయిపోయినట్టుంది. నెక్స్ట్ ప్రతి ఒక్కరికి నేను 50 కామెంట్స్ చేస్తే వీడియో లెంత్ అవుతుంది, చదవలేదు. మీరు ఒకసారి అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ గ్రూప్ డి గేట్ మార్క్స్ గురించి కూడా మాట్లాడేసాము. గ్రూప్ డి ఎక్స్పెక్టెడ్ ఫెయిల్యూర్ స్టూడెంట్స్, ఫస్ట్ చూడండి. ఫెయిల్యూర్ స్టూడెంట్స్ మీరు డిసప్పాయింట్ అవ్వకుండా నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించండి. ఇప్పుడు టెక్నీషియన్ పడింది మనకి, టెక్నీషియన్ గ్రేడ్ 1 ఉంది. ఐటీఐ చేసిన వాళ్ళకి మంచి ఛాన్స్, మళ్ళీ మళ్ళీ పడవు. గ్రేడ్ 1 ఉంది, గ్రేడ్ 3 ఉంది. గ్రేడ్ 3 మంచి ఛాన్స్ అండి. నేనైతే టెక్నీషియన్ ప్రిపేర్ అయ్యి, లేదంటే గ్రూప్ డి, ఫస్ట్ గ్రూప్ డి గురించి మాట్లాడదాం. అప్పటి నుంచి టెక్నీషియన్కి ఎందుకులేండి. టెక్నీషియన్ అప్లై చేసే వాళ్ళు చేయండి, ఆన్లైన్ స్టార్ట్ అయింది ఆల్రెడీ, నీట్గా అప్లై చేయండి. ఇక్కడ గ్రూప్ డి గురించి, గ్రూప్ డి ఎగ్జామ్ ఎప్పుడు? గ్రూప్ డి ఎగ్జామ్ నెక్స్ట్ ఉండేది గ్రూప్ డిని, మోస్ట్లీ గ్రూప్ డిని. అటు ఇటు 1 మంత్ చేంజ్ అవుతుందేమో, కానీ మీకు ఈ ఎగ్జామ్ ఆగస్ట్ అని గట్టిగా వినిపిస్తున్నాయి బయట. ఆల్రెడీ చెప్పుంచాను డేట్స్, నేను వెళ్ళి క్లియర్గా చూసుకోండి. మీరు డిస్క్వాలిఫై అయినంత మాత్రం మన లైఫ్ ఏం పోలేదు. మీరు మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలని అయితే నేను అంతే అనుకుంటున్నా. ప్రిపరేషన్ అయితే ఆపొద్దండి. డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, కానీ 1 or 2 days మన లైఫే ఇది. కాబట్టి నా సజెషన్ ఏమంటే, ఆగస్ట్లో ఉంటుందని ఎగ్జామినేషన్, జూలై ఆగస్ట్ అంతే. మీరు ప్రిపరేషన్ అయితే ఉండండి, అలానే కంటిన్యూ చేయండి. ఎంతో టైం పట్టదు. ఇప్పుడుండే గ్రూప్ డి ఆల్రెడీ 2025లో అప్లై చేసిన గ్రూప్ డి టైం ఎక్కువ తీసుకోవట్లేదు. ఉండే ఛాన్సెస్ 99.99 ఉంది పర్సెంటేజ్. ఇది నేను చెప్పేది, ఓకేనా అండి? డిస్క్వాలిఫై అయితే మీరేం ఫీల్ అవ్వద్దు, మీరు డిసప్పాయింట్ అవ్వద్దు. ఇదే అండి నేను చెప్పేది. అలాగే నేను ప్రతి ఒక్కరికి ఇది, నేను మీకోసం వీడియోస్ చేస్తున్నాను కదా, మీరు ఇచ్చేది నాకేం కాదు, కానీ అక్కడ సబ్స్క్రైబర్స్ కూడా అదే సింపుల్గా మీ సపోర్ట్ ఇవ్వండి చాలు. నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, నలుగురికి. అలాగే చెప్పేది అదే, నేను ఫస్ట్ లైక్ చేయండి. మీరు సపోర్ట్ చేయకపోతే ఎవరు చేస్తారు? అలాగే కంటెంట్ ఉండే వీడియోస్ చూడండి ఒకసారి వెళ్ళి. అట్లీస్ట్ చూడకపోయినా లైక్ అనే చేయండి, మనకు తెలియని వాళ్ళకన్నా షేర్ అవుతాయి. నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసింది అదే, అంతకుముందు మీ నుంచి నేనేం ఎక్స్పెక్ట్ చేయను. ఇంకొకటి, ఫ్రీ పీడిఎఫ్స్ కావాలనుకున్న వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తా, వెళ్ళి జాయిన్ అవ్వండి. అందులో అప్డేట్స్ కూడా వస్తుంటాయి. ఓకే, అన్ని బుక్స్ అన్ని సెండ్ చేస్తూ ఉంటా, అప్డేట్స్ సెండ్ చేస్తున్నా. వాళ్ళు యాక్టివ్లో ఉన్నాను అనమాట ఫుల్. నాకు ఇంకోటి ఏమంటే, మధ్యలో వీడియోస్ ఆపింటాను కదా. నేను మధ్యలో వీడియోస్ ఆపడం మెయిన్ రీజన్ ఏంటంటే, ఏదైనా కంటెంట్ ఉంటే చేస్తామండి, ఊరికి ఎందుకు చేస్తాం? పనికి మాలిన వీడియోస్ అని నేను చేయను. అవసరం ఉండే వీడియోస్, మీకు పనికొచ్చే వీడియోస్ చేస్తాను. ఆ పనికొచ్చే వీడియోస్ ఎంకరేజ్ చేయండి, సింపుల్. అంతకుమించి మీ నుంచి నేనేం అడగను. నా ఎక్స్పెక్టేషన్స్ అదే. ఓకే, థ్యాంక్ యూ, గుడ్ నైట్.